షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. మన ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ చూసినా కబ్జాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే అసలు తనకు సంబంధం లేకుండా వస్తాడు, ఆ ప్లేస్ నాదే అంటాడు, కబ్జా చేస్తాడు, బిల్డింగ్కి పునాది వేస్తున్నాడు. ఈ కబ్జా చేసిన ప్రాపర్టీని మనం ఎలా దక్కించుకోవాలి మనదైనప్పుడు? దీంట్లో మీరు ఏం చెప్తారు? నేతాజీ గారు, ముఖ్యంగా దీంట్లో ఆస్తి హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎవరి ఆస్తి వాళ్ళకి హక్కు అనమాట. ఈ ప్రాపర్టీ నాది, ఈ ఇల్లు నాది, ఈ స్థలం నాది, ఈ పొలం నాది, నాది అనే హక్కుని నోటి మాటగా కాకుండా అంటే ఒక పాస్ పుస్తకంగాను, ఒక రిజిస్ట్రేషన్లోనో, లేకపోతే ఒక రెవెన్యూ రికార్డులోనో ఎంటర్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కబ్జాలు అనే పదాలు మనం తెలంగాణ ఏరియాలో బాగా ఎక్కువ వినుంటారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని కమర్షియల్ ఏరియాలో బాగా ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఏరియాలు, లేకపోతే ఎక్కువ రేట్లు పరిగే పరిసర ప్రాంతాల్లో కొంతమంది పొలిటికల్ వాళ్ళు, కొంతమంది రౌడీలను మెయింటైన్ చేస్తూ ఈ ఖాళీ ప్లేస్లన్నీ ఆక్యుపై చేసేస్తారు. వీటి ఓనర్లు ఎక్కడో పల్లెటూర్లలోనో, ఊరికి దూరంలోనో, లేకపోతే అమెరికాల్లోనో అలా దేశాల్లోనూ ఉంటుంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎలా పోరాటం చేయాలి ఆ ఖాళీ స్థలాన్ని వాళ్ళు దక్కించుకోవడానికి? అంటే పాస్ పుస్తకం వీళ్ళ దగ్గరే ఉంటాయేమో, లేకపోతే రిజిస్ట్రేషన్ వీళ్ళ పేరుతోనే ఉంటుంది. ఈ భూమి నాది అండి, ఇక్కడ వీడు రేకుల షెడ్ వేసాడు అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. అప్పుడు పోలీస్ కంప్లైంట్ అంటారు, సరే ఇది మా భూమిలో వీడు ఎవడో రేకుల షెడ్ వేస్తారంటే, అమ్మ ఇలా కాదు, ఇలా రమ్మంటే మేమేమి చేయలేము, ఆ రేకుల షెడ్ తీసే అధికారం మాకు లేదు, సివిల్ కేసుల్లో మేము తలదూర్చకూడదు, మీరు ఏదైనా ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి అంటారు. అంటే యాజ్ పర్ నామ్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలంటే దీని ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఎక్కడన్నా లోన్లో పెట్టారా, లేకపోతే అవి ఉన్నాయా, లేకపోతే అవి తీసుకొని కోర్టుకు వెళ్ళి హాజరయ్యి కోర్టు ఆర్డర్ తెచ్చుకొని పొసెషన్లో ఉన్నోడికి ఎక్కువ అధికారం ఉంటుందా, ఓనర్కి ఎక్కువ అధికారం ఉంటుందా, వాడి రేకుల షెడ్ని ఖాళీ చేయించడానికి లేకపోతే దాన్ని పడగొట్టడానికి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి. ఈ మధ్య ఒక చోట నేను చూశాను మేడం, అంటే ప్రత్యక్షంగా చూశాను. అంటే ఒక ల్యాండ్, ఒక 10 ఎకరాల ల్యాండ్ ఒకరు సేల్ చేశారు క్లియర్గా, వీళ్ళు డబ్బులు కట్టి తీసేసుకున్నారు. కానీ ఆ ల్యాండ్లో వేరే వాళ్ళు ఉంటున్నారు గత కొంతకాలంగా, ఒక 5 to 10 yearsగా. వాళ్ళు ఏమంటారు, మాది ల్యాండ్, వాళ్ళ ఏ కాగితము లేదు, బట్ కానీ మాది కబ్జాలో ఉన్నారు, మేము కబ్జాలోనే ఉన్నారు. అంటే ఇలాంటి వాటిని కోర్టు నుంచి మనకు తీసుకొని రావచ్చా? మీరు అసలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓనర్కి ఆక్రమించినోడికి సంబంధం ఉండక్కర్లా. ఓనర్ దగ్గర ఒరిజినల్ కాగితాలు ఉంటాయి, ఆక్రమించేదారుడు వాడు భూమి మీద ఉంటాడు. ఒకప్పుడు దున్నేవాడిదే భూమి అన్నట్టుగా, ఉండేవాడిదే ఇల్లు అన్నట్టుగా కొన్ని రెంటెడ్ డాక్యుమెంట్స్, రెంటెడ్ అగ్రిమెంట్స్, అంటే ఒక అద్దె ఇంట్లో కూడా ఇన్ని 10 సంవత్సరాల పైన ఉంటాయి, 13 సంవత్సరాల పైన ఉంటే ఇల్లు వాడిది అయిపోతుందని, ఒక 20 సంవత్సరాల నుంచి భూమి దున్నుతుంటే ఒరిజినల్ ఓనర్ కంటే ఈ దున్నేవాడిదే భూమి అయిపోతుందని కొన్ని చట్టాలు కొంత బౌండరీస్ ఆఫ్ ఇయర్స్ పెట్టేశారు. ఇప్పుడు దీంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ నాన్న పేరుతో ఉంది, వీళ్ళ నాన్న చనిపోయాడు, వీళ్ళ అమ్మకి ఇతని పేరుతో రాసే అధికారం ఉంటుంది, వీళ్ళ అమ్మే పొలం వేస్తుంటుంది. కానీ రెవెన్యూ రికార్డులో మాత్రం బయట వాడి పేరు వెళ్ళిపోతుంది. వీళ్ళ నాన్న భూమి చనిపోయిన తర్వాత వీళ్ళ అమ్మకి వచ్చేస్తుంది, వీళ్ళ అమ్మ కన్నా ఇంకొకటి పేరుకి ఎలా వెళ్ళిపోయింది. అందులోనూ ఒక్కొక్కసారి ఏంటంటే అది వంశపారంపర్యంగా వచ్చే భూమి, అంటే గవర్నమెంట్ ఇచ్చిన భూమి, అసైన్డ్ ల్యాండ్స్ అంటారు. అంటే అది వాళ్ళకి ఏమీ లేదని గవర్నమెంట్ గుర్తించి ఒక భూమి ఇచ్చింది. ఆ భూమిని వాళ్ళకి అమ్మే అధికారం లేదు. వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వీడి తర్వాత వీడి పిల్లలు ఇలా వంశపారంపర్యంగా అనుభవించాలి. అప్పుడు క్లియర్గా వాడికి అమ్మే అధికారం లేనప్పుడు అసలు ఎవరు అమ్మారు, ఎవరు కొనుక్కున్నారు, అసలు కొనుక్కునే అధికారం ఎక్కడ ఉంటుంది అని ఏదన్నా మేము ఒక పల్లెటూరు విలేజ్లో ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చి క్వశ్చన్ చేస్తే, ఏమోనండి వీళ్ళు ఎట్లా అమ్మినారో ఎట్లా చేసినారో చెక్ చేద్దాంలేండి, చూద్దాంలేండి అంటారు. మళ్ళీ చెప్పిన తర్వాత 1 సంవత్సరం వరకు వాళ్ళు మాట్లాడరండి. ఈ జనాలు తిరిగి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కాళ్ళు ఎండిపోతాయి. ఇది కాకుండా ముఖ్యంగా ఇటువంటి భూమి కబ్జాలు చేసే వాడికి ఒక పొలిటికల్ అండ్ ఉంటుంది, ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వీళ్ళని భయపెట్టగల దమ్ము ధైర్యం ఉంటుంది. ఇది కాకుండా ఎంఆర్ఓని మేనేజ్ చేయగల సత్తా ఉంటుంది. వీటన్నిటి బలం చూసుకొని దీనికి తోడుగా కనపడని శక్తి ఏదో అంటే లైక్ పోలీస్ బ్యాక్గ్రౌండ్, అంటే పోలీసులకి ముందే మాట్లాడుకొని పెట్టుకొని, ఇదిగో వాడు ఏమైనా కేసులు పెట్టినా నా దాకా రానివ్వకండి, ఏదైనా ఉంటే కోర్టు నుంచి నోటీస్ తెచ్చుకోమనండి అని ముందే వీళ్ళకి చిల్లర్లు వేయడాలు, పొలిటికల్ నుంచి ముందే అనౌన్స్మెంట్లు చెప్పించుకోవడాలు, ఎంఆర్ఓని భయపెట్టడాలో లేకపోతే అవతల వ్యక్తిని భయపెట్టడాలో ఇలాంటివి చేసేస్తారు. ఇది నా దాకా కనీసం ఒక 20-30 కేసులు నేను దగ్గరుండి చూస్తుంటాను నేతాజీ గారు. ఒక విలేజ్లో ఒక కేసే చెప్తుంటాను. మా పరిసర ప్రాంతాల్లో అద్దంకి మండలంలో ఒక ఎంఆర్ఓ గారు ఉన్నారు, రీసెంట్గా వచ్చిన ఎంఆర్ఓ గారు. ఆయన పరిసర ప్రాంతాల్లో ఒక కేసు జరిగితే 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి
భూమి వీళ్ళే చేసుకుంటున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఒకడు భూమి వీళ్ళు వేసుకున్న పంటని పక్కకి అంటే మిషన్ పెట్టి పక్కకి నెట్టిచేసి వాడి పంట వేసుకోవడాలు, వాడి ఇబ్బంది పెట్టడాలు, కోర్టుకి కాగితాలు పెట్టడాలు, ఇది నా భూమి అని చెప్పడాలు, ఇది డిస్ప్యూట్ లో ఉందని చెప్పడాలు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయండి. కోర్టు కేసులో కూడా ఉంది, జరుగుతూ ఉంది. సరే, అంతకుముందు ఎంఆర్ఓ గారిని వీళ్ళు పోయి సార్ ఇది మా భూమి సార్, ఇదిగోండి మా నాయన పేరు ఉంది, తర్వాత మా నాన్న పేరు ఉంది, తర్వాత నా పేరు రావాలి సార్ అని అంటూ ఉంటుంటే ఏమయ్యా ఇది కోర్టు కేసులో ఉంది, కోర్టు కేసులో ఉంటే మనం ఏం చేయలేము అన్నాడు. తర్వాత ఇతను ఏం చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. సార్ ఇది మా భూమి సార్, ఇదిగోండి పాస్ పుస్తకాలు మా నాన్నగారి పేరుతో ఉంది, వీడు ఎవడో వచ్చి భూమి మీద వేసుకున్నాం అంటే ఇలా మేము రాకూడదయ్యా, ఇవి కోర్టు ఇవి ఏంటంటే సివిల్ కేసులు, మేము ఇంటర్ఫీర్ కాకూడదు అన్నారు. అప్పుడు వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన దగ్గరని ఆశ్రయించారు. వచ్చారు, డాక్యుమెంట్స్ అన్ని చూపించారు. నేను ఎంఆర్ఓ గారి దగ్గర అర్జీ పెట్టి ఈ సర్వే నెంబర్లో ఎవరి పేరుతో ఉంది, ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇతనివా కావా చెక్ చేయమన్నా. కాస్త ఎంఆర్ఓ గారు యంగ్ అండ్ డైనమిక్ డిజిగ్నేషన్లో ఉన్నట్టున్నారు. చక్కగా ఎంఆర్ఓ గారు సర్వే ప్రకారం మొత్తం లెక్క తీసి మీరు చెప్పిన క్లయింట్ ఇదేనండి ఈ భూమి అన్నాడు. అప్పుడు అడిగిన భూమి మీద ఇంకొకళ్ళు ఉన్నారు కదా సార్, మరి వాళ్ళని ఎలా తరిమి కొట్టాలి, మరి అది పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదండి. అడగండి, ట్రెస్ పాస్ కేసు కింద కట్టమానండి, నా భూమిలో ఇంకొకడు ఆక్రమించేస్తున్నాడని చెప్పమానండి అన్నాడు. అదే రకంగా నేనే కన్సర్న్ ఎస్ఐ గారికి సే గారికి ఫోన్ చేసి సార్ ఈ భూమి తాతల నుంచి వీళ్ళదే ఉంది, పొలం వేసేది కూడా వీళ్ళే, 1 సంవత్సరం నుంచి వీళ్ళు ఆక్రమించి ఆ భూమి నుంచి వీళ్ళని నెట్టేస్తున్నారు, వీళ్ళని గొడవపడి వీళ్ళని తన్నారంట, భూమి మీదకి వెళ్తుంటే ఒకసారి వాళ్ళకి రక్షణ ఇవ్వండి అంటే మీరేంటండి అలా మాట్లాడతారు, ఇది సివిల్ కేసు, మేమెందుకు ఇంటర్ఫియర్ అవుతాం అన్నాడు. సార్ అది వాళ్ళ భూమి సార్, వాళ్ళ భూమికి ఇంకొకటి అడుగు పెడుతుంటే మీరు ఏం చేస్తారు, మీరు రక్షణ కల్పించాలి కదా ప్రజలకన్నా. అడిగితే అన్నాడు అదేంటండి, లేదు అతను గనక భూమి మీదకి వెళ్తే ఆ ఆక్రమించినోడు గనక కంప్లైంట్ ఇస్తే నేను మీ ఒరిజినల్ ఓనర్ని జైల్లో వేస్తాను అన్నాడు. అంటే దాని అర్థం అవతలున్న వాడిని వేయకపోగా ఒరిజినల్ ఓనర్ని జైల్లో వేస్తానని అంత దమ్ము ధైర్యం ఆ మాట తీరు నీకు ఎలా వచ్చింది అంటే మరి గొడవ అవుతుంది కదండి, భూమి మీద వీడిని అడగదు, పొజిషన్ ఓడికి అధికారం ఉంటుంది, పొజిషన్ ఓడికి అధికారం ఉంటుంది, మీ ఓడి దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే కోర్టుకు పోమని అంటాడు. కోర్టుకి ఎవడు పోవాలి, ఏ కాగితాలు ఉన్నాయో వాడు కోర్టుకు చూపించుకోవాలి. ఆక్రమించుకున్నాడు భూమి మీద ఒరిజినల్ ఓనర్ ఉంటాడు. ఇంక ఇట్లా కాదని చెప్పి ఏదైతే అదైంది నువ్వు భూమి మీదకి వెళ్ళిపో అని చెప్పి ఎంఆర్ఓ గారితో మాట్లాడి 10 సంవత్సరాల నుంచి తెగని కేసుని రెవెన్యూ రికార్డులో ఎంటర్ చేయించి సార్ బాగా అంటే ఆ విషయంలో స్ట్రాంగ్ గా నిలబడాలి. అవతల వ్యక్తి భయపెట్టినా భయపడకుండా, పొలిటికల్ గా ఏమన్నా చెప్పి లేదు వీళ్ళకే ఇప్పించనకుండా లాయర్ గారు చెప్పారు, వాళ్ళ వైపు న్యాయం ఉంది, వాళ్ళ నాన్నగారి నుంచి వాళ్ళ నాన్నకు వచ్చింది, వాళ్ళ నాన్న నుంచి ఇతనికే రావాలి, వేరే ఆప్షన్ లేదు, ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా తెచ్చాడు, ఇతను ఒక్కడే కొడుకు, ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా లేరు, ఇతనికే ఆస్తి రావాలి, నేను రాసేస్తున్నానని రెవెన్యూ రికార్డులో ఎంటర్ చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారు. అంత దమ్మున్న ఎంఆర్ఓ ఉన్నాడు కాబట్టి అక్కడ పని జరగగలిగింది. దాని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు నా భూమి మీదకి ఇంకోటి వచ్చేస్తున్నాడు సరే అని అనుకుంటే వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళు వస్తే ఎంఆర్ఓ దగ్గరికి లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు. మా దగ్గర రావడానికి వీలు లేదని, మీ దగ్గర రావడానికి వీలు, అందరూ తరిమేస్తే ఏమైపోతారు సార్? అందరికీ కోర్టు తెలియదు కదా సార్, అందరికీ కోర్టు తెలియదు, కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదు. అలాంటి వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టాలండి? ఇంకా వాళ్ళ మీద 420 మోసం కదా, ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ కేసు పెట్టచ్చు. అంటే ఇప్పుడు నా పేరుతో ఉండే కాగితాలను నీ పేరుతో నువ్వు ఎలా సృష్టించావు? ఒక ఇంటికి ఒక కాగితాలే ఉంటే ఒకటి పేరే రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. మరి మా నాన్న నుంచి నాకు వచ్చిన ఆస్తిని దొంగ డాక్యుమెంట్స్ నువ్వెలా సృష్టించావు? మా నాన్న అమ్మలేదు, మా తాత అమ్మలేదు, వంశపరంపర నాకు రావాల్సింది నీకు ఎలా వస్తుంది? దొంగ డాక్యుమెంట్స్ సృష్టించాడు కాబట్టి ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టచ్చు. 420 మోసం చేసినాడని 420 ఐపీసీ సెక్షన్ చీటింగ్ కింద అదొకటి పెట్టచ్చు. ఇంకా 34 ఐపీసీ కామన్ ఇంటెన్షన్ తో ఇబ్బంది పెడుతున్నాడని పెట్టచ్చు. ఏమన్నా దాడి జరిగితే 324, 326 కట్టచ్చు. ఈ రకంగా రిలేటెడ్ ఉన్న సెక్షన్స్ అన్ని కట్టచ్చు సార్. ఒకవేళ ఏదైనా ప్రాణహాని తలపెట్టి మా భూమి మీదకి వస్తే నేను చంపేస్తాను అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టచ్చు. సో ఈ రకంగా ఎవరిదైతే భూమి ఉందో అతన్ని కంపల్సరీ కాపాడాల్సిన బాధ్యత రక్షక భటులది, అంటే పోలీస్ వాళ్ళది. అదే రకంగా మీరు గమనిస్తే ఎంఆర్ఓ అంటే మండల మెజిస్ట్రేట్ అనమాట. అంటే మాకెలాగా కోర్టులో జడ్జి, అంటే హైకోర్టులో జడ్జి కానీ సివిల్ కోర్టులో జడ్జి కానీ ఉంటారు, అలాగే ఎంఆర్ఓ అంటే ఒక జడ్జి స్థానం, అంటే ఒక న్యాయమూర్తి స్థానం. అందరు కోర్టుని ఆశ్రయించలేని ప్రతి ఒక్కరికి మండలం లెవెల్లో అతనే జడ్జి అనమాట. అతని తర్వాత జిల్లాకి జడ్జి ఎవరంటే కలెక్టర్ అవుతాడు, అంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జికి జిల్లా మ్యాజిస్ట్రేట్ అంటారు. సో ఈ రకంగా ఈ పదాలు వాడేటప్పుడు వాళ్ళకి కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? మన మండే స్పందన కంప్లైంట్స్ తీసుకుంటారు, అర్జీ పెడతారు, సార్ నా భూమి మీద ఇంకొకరు వచ్చారు సార్, దయచేసి నాకు రక్షణ కల్పించండి, పాస్ పుస్తకాల్లో నా పేరే ఉందనో, లేకపోతే పాస్ పుస్తకాలు అతని పేరుతో వచ్చినాయండి, భూమి మీద నేనే ఉన్నాను, ఇది మా నాన్నగారి నుంచి వచ్చిందని ఫ్యామిలీ రికార్డు ఇవన్నీ చూపించాడు అనుకో, అప్పుడు రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి ఎంఆర్ఓ డిజిగ్నేషన్ ఏం చేయాలి? అవునయ్యా భూమి నీదే కదా, వాడి పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేపిస్తాను, ఆర్డీఓకి పెడుతున్నాను, అతను క్యాన్సిల్ అయిపోతే నువ్వు భూమి మీదకి వెళ్ళుకో, నీకు పాస్ పుస్తకాలు ఇష్యూ చేస్తారు, ఒక 1 వీక్ ఆగు, 10 days ఆగు, ఎంక్వైరీ చేస్తారు, ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకో, ఇంకోటి తెచ్చుకో, భూమి పన్ను కట్టిన రసీదు తెచ్చుకో అని అంటారు. ఇవన్నీ అతను సమకూరిస్తే రెవెన్యూ రికార్డులో ఉన్నదాని ప్రకారం ఎంఆర్ఓ ఆర్డీఓ చేసేయచ్చు.
వీళ్ళు కోర్టును ఆశ్రయించాల్సిన పని లేదు. ఎందుకంటే కోర్టు అంటే సివిల్ కేసు అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోతుంది సార్. అంటే నో నీడ్, అంత దూరం రావాల్సిన పని లేదు. చిన్న చిన్న విషయాలుగా భావించి ఎంఆర్ఓ గారు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని ఆయన ఆన్ ది టైం ఆన్ ది స్పాట్ ఆ సమస్యని పరిష్కరించే అధికారం ఆయనకు ఉంది. అంటే రెవెన్యూ రికార్డులు ఎంటర్ చేసే అధికారం ఉంది. మరి పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేసే అధికారం ఆర్డీఓకి జేసీఓకి ఉంటుంది. ఆర్డీఓ గారు చేస్తారు, జాయింట్ కలెక్టర్ గారు చేస్తారు, కలెక్టర్ గారు చేస్తారు. ఇదిగోండి దొంగతనంగా అన్నదమ్ముల వాటాలో సమాన వాటా రావాల్సింది అన్న ఒక్కడే రాయించుకున్నాడు. సో సమాన వాటాలు వేసి అన్న పేరుతో ఉన్న పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేసి ఈక్వల్గా ముగ్గురికి ప్రయారిటీ ఇవ్వండి అని ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి రాసి, ఎంఆర్ఓ గారు నేను ఎంక్వైరీ చేశానండి, ఆ తండ్రికి 3 కొడుకులు అయితే వీడు ఒక్కడే కొడుకు అని చెప్పి గతంలో ఉన్న ఎంఆర్ఓతో ఆస్తి మొత్తం ఇతను రాయించుకున్నాడు. దయచేసి ఈ అన్న స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చేసిన మోసపూరితమైన చర్యకి అతనున్న పాస్ పుస్తకాలు రద్దు చేసి ఈ ముగ్గురికి సమానంగా చేయండి. నేను ఎంక్వైరీ చేయిస్తే ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా అదే వచ్చింది అని చెప్పి ఆర్డీఓకి రాసిస్తే ఆర్డీఓ గారు ఇమీడియట్గా వాళ్ళ అన్న పాస్ పుస్తకాన్ని క్యాన్సిల్ చేసేస్తారు. అంటే దీన్ని ఆర్డీఓ కోర్టులో పెట్టుకోమంటారు. ఆర్డీఓ కోర్టులో కూడా యాజ్ ఎ ప్రకారం లాయర్ వస్తారు, ఆర్డీఓ కోర్టులో పిటిషన్ వేస్తారు, ఆర్డీఓ కోర్టులో ఆర్డీఓ గారు ముందు ఆర్గ్యుమెంట్స్ చెప్తారు. ఇదిగోండి నా క్లయింట్ పలానా తండ్రికి 3 కొడుకులు, ఆ కొడుకుల్లో ఇతను పెద్ద కొడుకు, అతను రెండో కొడుకు అన్నకి తెలియకుండా మోసంగా ఇలా రెవెన్యూ రికార్డులో అతను ఒక్కడే ఎంటర్ చేసుకున్నాడు, మా నాన్నగారికి నేను ఒక్కడే కొడుకు అని చెప్పాడు, గతంలో ఉన్న ఎంఆర్ఓ గారు ఇలా వేశారు, దయచేసి అది ఆస్తి అక్కడ పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేసి ముగ్గురికి సమవాటాలు ఇవ్వండి అని ఇద్దరు అన్నదమ్ములు ఆశ్రయిస్తారు కోర్టుని. అంటే లైక్ ఆర్డీఓ కోర్టు అంటే ఆ సమస్య అక్కడికక్కడితో అయిపోతుంది. అంటే వీళ్ళు కోర్టుకు వచ్చి కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. సో మోర్ ఓవర్ ఏమవుతుందంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇమీడియట్ గా ఆశ్రయించాల్సింది కోర్టుని కాదు, ఆర్డీఓ స్థాయి లేకపోతే ఎంఆర్ఓ స్థాయి లేకపోతే కలెక్టర్ స్థాయి, ఇక్కడతో అయిపోతుంది. ఇది తెలియక కోర్టు చుట్టూ తిరిగి కోర్టుకు వెళ్ళలేమని లేకపోతే అవతల మోసం చేసి ఆక్రమించినోడితోనే పంచాయతీలు పెట్టుకొని బాబా మేము కోర్టుకు తెలియదయ్యా, మీకు ఇంత డబ్బు ఇస్తాం, మీరు భూమి నుంచి లేకండి, లేకపోతే మాకు ఇంత డబ్బు ఇచ్చి ఆ భూమి ఆక్రమించుకోండి, చేసేదే ఉంది అని చేతులు పట్టుకుంటారు. ఇటువంటి దిగజారిన పరిస్థితిని ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ దయచేసి ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తించండి అమ్మా, ఆస్తి మీ హక్కు, మీ తండ్రి గారి నుంచి మీ తాతగారి నుంచి మీకు వచ్చిన దాన్ని మీరు దయచేసి కాపాడుకోండి. ఎంఆర్ఓ ఆర్డీఓ స్థాయి కలెక్టర్ స్థాయిలో అయిపోతుంది. 100% మీరు అర్జీలు పెట్టుకోండి. అర్జీని స్పందించకపోతే రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా మీరు డైరెక్ట్ గా హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టు నుంచి వితిన్ 1 వీక్ 10 డేస్ 1 మంత్ లోనే కోర్టు ఆర్డర్ వస్తుంది. దయచేసి ఎంఆర్ఓ గారు ఈ అర్జీని కన్సిడర్ చేయండి. వీరేదో అర్జీ పెట్టుకున్నారు, దీన్ని చూసి వాళ్ళకి న్యాయం చేయండి అని కోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఆ కోర్టు ఆర్డర్ తీసుకొని మీరు ఎంఆర్ఓని జేసీ గారిని కలిస్తే ఆయన ఖచ్చితంగా ఇమీడియట్ గా స్పందిస్తారు. మీకు 100% మీ ఆస్తికి రక్షణ కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోర్టుకు వచ్చి మీ సమయాన్ని కానీ లేకపోతే మీ మనీని కానీ వృధా చేసుకోవాల్సిన పని లేదు. సో ఎంఆర్ఓ ఆర్డీఓ జేసీ గారు ఈ స్థాయిలోనే అయిపోతుందమ్మా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఆస్తిని రక్షించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రజని గారు, చాలా క్లియర్గా చెప్పండి. భూ కబ్జాదారుల నుంచి ఎలా భూమిని రక్షించుకోవాలో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.